ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు? వస్తారు, పక్కా చంద్రబాబు నాయుడు వస్తాడు, అందులో డౌట్ లేదు. ఓకే, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంట్ బిల్లులు వచ్చి 500 వచ్చేది, ఇప్పుడేమో 2000 నుంచి 1500 నుంచి 2000. అందు గురించే జగన్ గారు వద్దు అనుకుంటున్నాం మేము. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అందు గురించి జగన్ గారు వద్దు, మాకు పవన్ కళ్యాణ్ అన్న కావాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా, పవన్ కళ్యాణ్ సీఎం అయినా మాకు రేట్లు తగ్గుతాయి, మాకు మంచిగా న్యాయం చేస్తాడు, ప్రజలకి మేలు చేస్తారు అని వాళ్ళు కావాలని మేము ఫిక్స్ అయిపోయినాం. ఎస్, 100% ఉన్నాయి, అవుతాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు కాకపోయినా ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ అయినా అవుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే మొదటి మెగా డిఎస్ పైన మొదటి సంతకం పెడతా అంటున్నారు. అవును. అదే జగన్ గారు మొదటి సంతకం అయితే వాలంటీర్ల పైన పెడతా అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు వాలంటీర్ ఎందుకు పెట్టిందంటే ఏదో ఉండాలి, మేము ప్రభుత్వం నుంచి మేము ఇట్లా చేస్తున్నాము, దీనివల్ల జనాలకు ఉపయోగం ఉందని పెట్టింది. కానీ అది నా దృష్టిలో ఏంటంటే వేస్ట్. అది పెట్టి అంటే ప్రభుత్వం నుంచి ఉందని పెట్టిన అంతవరకే మేము పని చేస్తున్నాం జనాలకు అన్న ఆ కాన్సెప్ట్ తోటే పెట్టింది, కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు, పెట్టింది కానీ అంతే. ఆయన వస్తే మంచిగా డెవలప్ చేస్తాడనండి. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే? వస్తాయి. ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలన చూశారు కదా, మీరు చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి మీకు ఎలా అనిపించింది? అదేం బాగోలేదండి. రోడ్లు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మరి జగన్ గారి పరిపాలనలో? అసలు ఏం బాగోలేదు. అమ్మ ఒడి ఇస్తున్నారు కదా, మీకు అందుతున్నాయి అనుకుంటున్నారా? అందుతున్నాయిగా. మరి నవరత్నాలు ఏవైతే సక్రమంగా అన్ని జగన్ గారు ఇంప్లిమెంట్ చేశారనుకుంటున్నారా మీరు? చేశాడు కానీ అవన్నీ వేస్ట్ అండి. చంద్రబాబు వస్తేనే డెవలప్ అయింది. ఓకే, మరి మీ పిల్లలకు ఉద్యోగాలు 5 లక్షల దాకా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు జగన్ గారు, మరి నిజంగానే 5 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు? అవేం లేదు. రాలేవా? ఓకే, కంపెనీస్ కానీ రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయమ్మా మీకు డెవలప్మెంట్స్? అవేం డెవలప్ ఏం అవ్వలేదు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video.